హలో తెలంగాణ 62 years తర్వాత మన తెలంగాణ వచ్చింది మనకి June 2nd 2014. దిస్ మూమెంట్ వాజ్ లెడ్ బై కేసీఆర్ సార్. మనకు తెలిసిందేకి ఇంత లాంగ్ అగిటేషన్ రీజన్స్ ఏంది, పొలిటికల్, సోషల్, ఎకనామికల్ అండ్ ఎడ్యుకేషనల్గా ఆ మూమెంట్ స్టార్ట్ అయింది. అండ్ ఈ మూమెంట్ వల్ల ఎన్ని మంది వాళ్ళ లైఫ్ లాస్ అయినారో, ఎన్ని మంది వాళ్ళకి వాళ్ళ రెగ్యులర్ లైఫ్ ఎఫెక్ట్ అయిందో మనకు తెలుసు. అండ్ ఇప్పుడు మనం చూస్తే 2014-2024 వరకు ఈ 10 years స్పాన్లో మన తెలంగాణ అంటే కేసీఆర్ సార్ రూల్ ఎంత డెవలప్ అయింది. మనం ఒక టాప్ 10 పాయింట్స్ చూద్దాము. మనం ఫస్ట్ చూస్తే మన తెలంగాణ అంటే స్టేట్కి మెయిన్ ఎప్పుడు వచ్చేదన్నా మన ఫార్మర్సే. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 60+% మనకి ఫార్మర్స్ ఇక్కడ ఉంటారు మన తెలంగాణలో. అండ్ 2014 కంపేర్ చేస్తే ఇప్పటికి ఫార్మర్స్ క్వాలిటీ పెరిగింది అండ్ మన సూసైడ్ తక్కువైంది. ఒకప్పుడు తెలంగాణ ఎప్పుడు టాప్ 1, 2, 3లో ఉండేది ఎప్పుడు, మనం ముంబై లేదా కర్ణాటక. కానీ లాస్ట్ 3-4 yearsలో మన తెలంగాణ టాప్ 5లో కూడా లేము. ఎందుకంటే ఇది కొన్ని స్కీమ్స్ వల్ల. ఎగ్జాంపుల్ రైతు బంధు, రైతు బీమా. దీనివల్ల ఏమైందంటే ఒక రైతుకి కరెక్ట్ టైంకి మనీ వస్తున్నాయి, ఇన్సూరెన్స్ పాలసీ వచ్చేస్తున్నాయి కాబట్టి హీ కుడ్ సర్వైవ్ ప్రాపర్లీ అండ్ హీ కుడ్ డూ ది క్రాపింగ్ ఇన్ అప్రోప్రియేట్ వే. మనం సెకండ్ చూస్తే ఎలక్ట్రిసిటీ ఇష్యూస్. మనకు తెలుసు pre-2014 యునైటెడ్ ఆంధ్రాలో తెలంగాణలో ఎంత కరెంట్ పోయేదో ఫ్రీక్వెంట్గా. సమ్మర్ అయితే అసలుకి మర్చిపోవాలి మనం కరెంటు. ఒక 6 to 8 hours కరెంట్ పోయేది. అది సిటీ లైఫ్లో, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో. విలేజెస్ అయితే మనం మర్చిపోవాలి, ఇంకా హార్డ్లీ ½ hour 1 hour ఉండేది. అందులో మార్నింగ్ క్రాపింగ్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చూస్తే 2014లో తెలంగాణ వాజ్ యూజింగ్ ఆల్మోస్ట్ 7,000 kilowatt ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అదే ఈరోజు 25,000 kilowatt అంత కెపాసిటీకి పెరిగిపోయింది. ఇది అదే చేసుకోవచ్చుకి ఎంత డెవలప్మెంట్ ఏందో మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా. విచ్ కేసీఆర్ సార్ క్లెయిమ్స్ ద అన్ఇంటరప్టెడ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్. అని మనం ఎక్స్పీరియన్స్ చేసినాం లాస్ట్ 10 yearsలో. ఎలక్ట్రిసిటీ ఎట్లా పోయేది, ఇప్పుడు ఎట్లా పోతున్నాం మనం చూస్తున్నాం కూడా. మనం థర్డ్ చూస్తే మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే ఎనీ స్టేట్, ఎనీ కంట్రీ గ్రో కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మనం ఈరోజు అవుట్ సైడ్ కంట్రీస్ చూస్తాం, యూఎస్ కానీ, చైనా కానీ, దుబాయ్ కానీ. ఎందుకు వాళ్ళ ఇన్ఫ్రా అంత బాగుంటుంది, మనం కంపేర్ చేస్తాం. మరి మన రోడ్ ఎట్లా బాగాలేవు, మన బిల్డింగ్స్ ఇట్లా లేవు. ఎందుకు అట్లా? అది ఓన్లీ మనీ ప్రాబ్లమా? లేదు, ఒక విజన్ ఇష్యూ. అండర్ కేటీఆర్ సర్స్ అండ్ కేసీఆర్ సర్స్ విజన్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఏమి ఉందో ఒక ఫాస్ట్ ఫార్వర్డ్లో తీసుకొని టుడే వీఆర్ సీయింగ్ మన హైటెక్ సిటీ, మన గచ్చిబౌలి, కోకాపేట్, మన ఎయిర్పోర్ట్. ఇవన్నీ హైదరాబాదే కాదు, వరంగల్ అర్బన్, సిద్దిపేట చూస్తే, మన కరీంనగర్, కొన్ని మహబూబ్ నగర్ చూసి డెవలప్మెంట్, మెదక్ కానివ్వండి. ఇవి మీద క్రైటీరియా చాలా డెవలప్ అయినాయి. మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కూడా. ఇవి జస్ట్ స్పాన్ ఆఫ్ 1 day కాదు, ఒక ప్లాన్తోని. పాత మనకి ఏం చేయలేదు కాబట్టి ఒక ప్లాన్తో మనం ముందు పోయినాం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఏం చేసిందంటే గ్లోబల్లీ మనకి ఒక ఐడెంటిటీ ఇచ్చేసింది కి ఓకే దిస్ స్టేట్ హ్యాస్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానివ్వండి, మన వాటర్ సిస్టమ్ కానివ్వండి, మన ఇంకేమంటాం మన ఎలక్ట్రిసిటీ కానీ, ఇది చాలా కంబైన్గా ఒక ఎడ్యుకేషన్ టు పుట్ అప్ ఇండస్ట్రీస్ ఇయర్. అందుకే మనం చూస్తాం తెలంగాణలో లాస్ట్ 4-5 yearsలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువైనాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. మనం ఫోర్త్ చూస్తే లిటరసీ రేట్. 2014లో తెలంగాణ లిటరసీ రేట్ ఇట్ వాస్ బిట్వీన్ 60 to 66. అప్రాక్స్ చూస్తే 66% ఉండాలి. అదే 2024 వచ్చే వరకు మన తెలంగాణ లిటరసీ రేట్ 72% పెరిగింది. అంటే 6% పెరిగింది. వెరీ గుడ్, 6% గుడ్ నంబర్. కానీ ఇంకా చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే మన తెలంగాణ లాంటి అంత ఎడ్యుకేటెడ్ సొసైటీ పెట్టుకొని, అంత ఇంటలెక్చువాలిటీ ఉంది మన దానిలో, మనంత గ్రేట్ హిస్టరీ ఉంది కల్చర్గా. మనం ఇంకా స్కోప్ ఉంది. ఇంకా మనం వర్క్ చేసి ఎడ్యుకేషన్ పాలసీ కానీ లోకల్లో, ఇంకా టు ద మైక్రో మేనేజ్మెంట్ వచ్చేసి ఇంకా దాన్ని 90 above వరకు తీసుకుపోవాలి. అది ఇంకా స్కోప్ ఉంది. అది ఈ గవర్నమెంట్ అయితే వచ్చే గవర్నమెంట్ అయినా అది చేయాల్సిందే. బికాస్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ స్టేట్ ఆఫ్ ఎనీ నేషన్ టు గ్రో. మనం చూస్తే క్రాపింగ్ లైఫ్ కూడా. క్రాప్ కూడా 2014 చూస్తే మన చాలా నీష్ మనది. ఎందుకంటే అప్పుడు యునైటెడ్ ఆంధ్రలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది ఆంధ్ర సైడ్ క్రాప్స్, బికాస్ దే హ్యాడ్ సమ్ ఫర్టైల్ ల్యాండ్స్. తెలంగాణ వచ్చేసి వాటర్ డెఫిషియట్ స్టేట్. మనకి ఇక్కడ వర్షాలు కరెక్ట్ పడవు, మనకి కరెక్ట్ మన డ్యామ్స్ కరెక్ట్ వాటర్ కనెక్టివిటీ లేదు. సో వర్షం పడుతున్నా మనకి, లేకపోతే మొత్తం ఎలక్ట్రిక్ మోటార్స్ పెట్టుకొని గ్రౌండ్ నుంచి వాటర్ తీసుకోవాలి పైకి వరకు. ఇట్ ఈస్ అ వెరీ హెఫ్టీ అమౌంట్ ఉంటుంది దానికి స్పెండ్ చేయడానికి. అది ఇప్పుడు చూస్తే 2014 తర్వాత ఆ సిస్టమ్ మొత్తం పోయింది మనకి. ఎందుకంటే 2 ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మిషన్
కాకతీయ. ఈ కాకతీయ మిషన్ ఏంటంటే వాటర్ కెనాల్స్, వాటర్ ట్యాంక్స్ స్టార్ట్ చేసిండ్రు బిల్డ్ చేయడం. 46,500 వాటర్ కెనాల్స్ అంటే ట్యాంక్స్ బిల్డ్ చేసిండ్రు. అంటే అది వాటర్ వచ్చి నింపుకోవచ్చు కెనాల్ త్రూ, మన డ్యామ్ త్రూ వస్తే పంపించవచ్చు. అండ్ అది డైరెక్ట్ వాడుకోవచ్చు మనం స్మాల్ ఫీల్డ్స్కి, స్మాల్ ఫార్మర్స్, మీడియం ఫార్మర్స్. రెయిన్ పడినా దాంట్లో వాడుకోవచ్చు. దానివల్ల ఏమైందంటే మన క్రాపింగ్ నంబర్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది అండ్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ కూడా ఇంక్రీజ్ అయిపోయినారు. దీనివల్ల డెత్ కౌంట్ తక్కువైపోయింది. దీనివల్ల ఏమైందంటే రీసెంట్గా చూసాం మనం లాస్ట్ ఇయర్ మన తెలంగాణ ప్యాడీలో నంబర్ 1 ప్రొడక్షన్ అయిపోయింది. మనం పంజాబ్ లాంటి అంత ఫర్టైల్ రిచ్ స్టేట్నే బీట్ చేసినాం, పంజాబ్ని, హర్యానాని, వెస్ట్ బెంగాల్ని. అంత కెపాసిటీ వచ్చింది మనకి. అండ్ ఫార్మింగ్లో మనము కొత్త ప్యాటర్న్ తీసుకొచ్చినాం. ఇది ఆయిల్ ఫార్మింగ్, అది కొత్తది. తెలంగాణలో యాపిల్స్ గ్రో చేయడం, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనకి, కానీ ఇవి ప్రాక్టికల్గా అయినాయి అండ్ రికార్డులో కూడా ఉన్నాయి ఇవన్నీ. మనం 6th చూస్తే వాటర్ ఇష్యూ. ముందు మనం చూస్తే మన నల్గొండ సైడ్, దేవరకొండ సైడ్ అటు ఎస్పెషల్ చూస్తే మనకి ఈ ఫ్లోరోసిస్ ఇష్యూస్ చాలా ఉండేవి. ఎందుకంటే వాటర్ ఇష్యూ, ఎల్లో వాటర్ వల్ల. కానీ అప్పుడు మనకి కరెక్ట్ వాటర్ కనెక్టివిటీ కూడా ఉండేది కాదు ఇంటింటికి. 2014 to 2024 చూస్తే కేసీఆర్ సార్ గుర్తొచ్చే స్కీమ్ మిషన్ భగీరథ, ఇంటింటికి నీళ్ళు అని. అది ఏమైందంటే ఎవ్రీ ఇంటికి ఊర్లో మైక్రో మేనేజ్మెంట్ సిటీ వరకు అందరికీ ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ కనెక్షన్ వచ్చింది. నియర్ టు 100% అందరికి వచ్చింది. అండ్ దానివల్ల ఏమైందంటే ఒక ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ వచ్చింది. ఏదో అక్కడి నుంచి వెల్ తీసుకోనో లేదా అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని వాటర్ ఫిల్టర్ చేసి దానివల్ల వచ్చే డిసీజెస్, ఆ వాటర్ కంటామినేటెడ్ వాటర్ అని తెలియదు. ఇప్పుడు నీట్గా మన డ్యామ్ నుంచి, కృష్ణా నుంచి కరెక్ట్ దాన్ని తీసుకొచ్చి మనకి కరెక్ట్ డ్రింకింగ్ వాటర్, పోర్టబుల్ వాటర్ మనకి ఇస్తున్నాడు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ తక్కువనే. నల్గొండ ఏదైతే ఉందో ఒక ఫ్లోరోసిస్ కండిషన్ ఉండేదో అది మొత్తం ఆల్మోస్ట్ 72% ఎరాడికేట్ అయిపోయింది. చాలా గ్రేట్ డిసిషన్ అది తీసుకోవడం. ఇది మనం చూస్తున్నాం కదా ఇప్పుడు డిసిషన్స్ ఎట్లా అక్కడ ఫ్లరిష్ అయినాయో. మరి వచ్చేసి మనకి ఇంకోటి 7th వచ్చేసి మనకి కల్చరల్ డెవలప్మెంట్. మనం ముందు చూసినాం యునైటెడ్ ఆంధ్ర ఉన్నప్పుడు ఎక్కువ సంక్రాంతి ఫెస్టివల్ కానీ ని ప్రమోట్ చేసేవాళ్ళు. వాళ్ళ మూవీస్లో కానీ, వాళ్ళ ఉన్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న సర్కిల్లో కానీ, వరల్డ్ వైడ్ కానీ ఎక్కువ సంక్రాంతిని ప్రమోట్ చేసిండ్రు. మన తెలంగాణ కల్చర్లో మన బోనాలు, మన బతుకమ్మ, మన ఇవి మెయిన్ మర్చిపోయిండ్రు మనం ఇవన్నీ. ఎందుకంటే ఇవే మనకు మెయిన్. కానీ 2014 to 2024 చూస్తే కేసీఆర్ డాటర్ మిసెస్ కవిత హ్యాస్ టేకెన్ దిస్ ఇనిషియేటివ్ అండ్ తెలంగాణ కల్చరల్ దానికి హెడ్ చేసి మన తెలంగాణ కల్చర్, మన ఫెస్టివల్ని వరల్డ్ వైడ్ ఫేమస్ చేసింది. మన ఆర్టిఫాక్ట్స్ కానీ, మన కల్చర్స్ కానీ, మన ఫెస్టివల్స్ కానీ, మన డ్యాన్స్ ఫామ్స్ కానీ అన్నీ వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు చూస్తున్నాం మనము ఈ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు మనం మ్యాక్సిమం అన్ని తెలంగాణ స్లాంగ్ మూవీస్ వస్తున్నాయి అండ్ తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఎక్కువ పాడుతున్నారు. తెలంగాణ క్యాండిడేట్స్ కూడా ఎక్కువ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు, విచ్ ఇస్ బిగ్ చేంజ్ ఓవర్. ఎందుకంటే ఒక కల్చర్లీ డిఫరెన్షియేట్ చేస్తే అది జనరేషన్స్ ముందుకు పోతుంది. కల్చర్గా ఒక స్టాండర్డ్ సెట్ చేస్తే అది విల్ స్టాండ్ ఫర్ లైఫ్ లాంగ్. నేను చూస్తే ఇంకోటి ఫారెస్ట్ కవర్. 8th వచ్చేసి మనకి ఫారెస్ట్ కవర్. తెలంగాణ లాంటి స్టేట్ మనది ఒక ల్యాండ్ లాక్ స్టేట్. మన పక్కన అన్ని చూస్తే కొంచెం అన్ని బిగ్ స్టేట్స్ లైక్ మధ్యప్రదేశ్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, వాళ్ళకి కొంచెం వాటర్ ఇష్యూస్ ఏం లేవు, ఉన్నాయి వాళ్ళకి. కానీ తెలంగాణ బీయింగ్ ఏ ల్యాండ్ లాక్ స్టేట్ మన ఎంత వాటర్ డెఫిషిట్ ఉన్నా కూడా 2014-24 చూస్తే మన ఫారెస్ట్ గ్రోత్ ఆల్మోస్ట్ 6 to 7% పెరిగింది. అప్పుడు మన ఫారెస్ట్ పర్సెంట్ వచ్చి తెలంగాణ ఫారెస్ట్ స్టేట్ వచ్చేసి మనకి 16.5% ఉండాలి. ఇప్పుడు మనకి 24.05% ఉంది మన ఫారెస్ట్ కవరేజ్. అది ఒక ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే అది హరితహారం ప్రోగ్రామ్, అంటే ప్లాంటేషన్ ప్రోగ్రామ్. లాస్ట్ 10 yearsలో ఎన్నో క్రోర్స్ ఆఫ్ శాంప్లింగ్స్ని మనం కేసీఆర్ సార్ గవర్నమెంట్ దాన్ని పెట్టింది. దానివల్ల ఏమైందంటే 10 yearsలో వీ సీన్ దట్ చేంజ్. ఆ 6% గ్రోతే to 7% గ్రోతే ఆ ప్లాంటేషన్ వల్ల, ఆ స్కీమ్ వల్ల. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటారంటే 33% ఉండాలి ఒక స్టేట్కి. అండ్ మనం ఆల్మోస్ట్ అంత గ్రో చేసినాం ఆ 10 yearsలో. ఇంకా స్కోప్ ఉంది, ఇంకా ఇనిషియేటివ్ తీసుకురావాలి, ఎన్వైరన్మెంటల్ ఇనిషియేటివ్స్. ఈ గవర్నమెంట్ లేకపోతే ఫ్యూచర్లో వచ్చే గవర్నమెంట్ అయినా టేక్ ఇనిషియేటివ్ అండ్ గ్రో దిస్ ట్రీస్ అండ్ హెల్ప్ us ఇన్ బిల్డింగ్ అండ్ గుడ్ ఎన్వైరన్మెంట్, మనకి నీట్ ఎన్వైరన్మెంట్ అండ్ పొల్యూషన్ లెస్ ఎన్వైరన్మెంట్. మనకి ఇంకో వచ్చేసి 9th పని వచ్చేసి ఇన్నోవేషన్ హబ్స్. చూసే మనం లాస్ట్ ఎస్పెషల్లీ 5 to 6 yearsలో మన ఐటీ ఇన్నోవేషన్ హబ్, ఐటీ ఇండస్ట్రీ ఎంత బూమ్ అయిందో. ఎందుకంటే మనం బెంగళూరు
అండ్ పూణేని బీట్ చేసి, చెన్నైని బీట్ చేసి మనం రీసెంట్గా మనం టాప్లో ఉన్నాం, టాప్ 2 టాప్ 3లో ఉన్నాం మనం ఐటీ ఇన్నోవేషన్లో. ఎందుకంటే ఫస్ట్ చెప్పాను కదా, సెకండ్ పాయింట్, బికాస్ ఆఫ్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. దానివల్ల మనకి ఈ ఐటీ హబ్స్, ఐటీ ఇన్నోవేషన్స్ వచ్చేసినాయి. ఇంకా పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ హియర్, బ్రింగింగ్ దర్ ఎక్స్పర్టీస్ అండ్ మేకింగ్ అవర్ స్టేట్ బెటర్ టు గ్రో అండ్ బెటర్ టు లివ్ స్టాండర్డ్స్కి తీసుకొచ్చిండ్రు. అండ్ వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు కి మన స్టేట్లో ఒక డెవలప్మెంట్ ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి, కల్చరలీ స్ట్రాంగ్ ఉన్నాం, మెయిన్ ఇష్యూ వచ్చేసి సేఫ్టీ ఉంది, మళ్ళీ పాకెట్ ఫ్రెండ్లీ ఫుడ్ మనకి, మళ్ళీ అకామిడేషన్ ఈజ్ వెరీ ఎకనామికల్ కంపేర్ టు అదర్ Tier 1 సిటీస్, Tier 2 సిటీస్. అది కూడా మెయిన్ ఫ్యాక్ట్. మన 10th ఇంకా చూస్తే ద బిగ్గెస్ట్ అండ్ మెయిన్ డిసిషన్ తీసుకుందంటే తెలంగాణ అప్పుడు 2014 వరకు 10 డిస్ట్రిక్ట్స్ ఉండేది. ఇప్పుడు దాన్ని 33 డిస్ట్రిక్ట్ చేసిండ్రు. అది చాలా బెటర్. ఎందుకంటే 10 డిస్ట్రిక్ట్స్ అంత యూజ్ అయినప్పుడు గవర్నెన్స్కి చాలా ఇష్యూ ఉంటుంది. 33 డిస్ట్రిక్ట్ చేసినప్పుడు దాని ఒక సెంట్రలైజ్ వేలో చేసేసి అన్ని డిస్ట్రిక్ట్స్ని దాన్ని డివైడ్ అయిపోయి డెవలప్మెంట్ ఏమైతే ఉంటుందో ప్రాపర్గా ఎవ్రీ హౌస్ హోల్డ్కి రీచ్ అవుతుంది. అన్నీ ఒకటే ఉంటే అర్థం కాదు, దాన్ని బైఫర్కేట్ చేసి పార్ట్గా పెడితే అర్థమవుతుంది. అండ్ 33 డిస్ట్రిక్ట్స్నే ఈ డిసిషన్ మనకి. ఈ 10 ఏదైతే ఉన్నాయో తెలంగాణకి చాలా ఇంపాక్ట్ అయినాయి. అందుకే తెలంగాణ చూస్తే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ లాస్ట్ 10 yearsలో అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. టుడే ద హోల్ వరల్డ్ ఈజ్ లుకింగ్ అట్ హైదరాబాద్ అండ్ తెలంగాణ, విచ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అండ్ బీయింగ్ ఏ తెలంగాణైట్. అండ్ ఇంకోటి, బీయింగ్ ఏ తెలంగాణైట్, we should not demean any other community or any other caste or any other religion, because Telangana culture antane Ganga Jamuna Tehzeeb. We should live along and breathe along and ముందుకు పోవాలి. అప్పుడే మన స్టేట్ గ్రో అవుతుంది, ఇంకా మన వాల్యూస్ కూడా బయటకు వచ్చి మనం కూడా పాజిటివ్గా ఉంటాం.